సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. శ్రీమద్భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయంలో కృష్ణవాడు ఉద్ధవుడికి జ్ఞాన యోగాన్ని గురించి తెలియపరిచిన తర్వాత ప్రేమ భక్తి అంటే ఏంటో చెప్తాడు. నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు కాబట్టి నీకు ఇదివరకే భక్తుని గురించి తెలియపరిచాను, ఇప్పుడు నీకు ప్రేమ భక్తి మార్గాన్ని తెలియపరుస్తానంటాడు. ఈ పద్ధతి పాటిస్తే ప్రేమ భక్తి సహజంగానే వచ్చేస్తున్నాడు. మద్లింగ మద్భక్త జన స్పర్శన దర్శన అర్చనం. అంతమంది భక్తి అంటే ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు? మద్లింగ మద్భక్త జన, నా యొక్క విగ్రహానికి నా భక్తులకి తాకటం, దర్శించుకోవటం, స్పర్శించుకోవటం నవవిధ భక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మాత్రమే. భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వినటం, కీర్తించడం, అది భక్తి అంటే. ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్యకశిపుడికి, నువ్వు స్కూల్లో నేర్చుకున్నటువంటి అతి ఉత్తమమైనటువంటి విషయం ఏంటని అడిగితే, స్కూల్ అంటే గురుకులంలో, దానికి సమాధానంగా ప్రహ్లాదు చెప్తాడు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తి అంటారు. దాంట్లో ఫస్ట్ అంశం శ్రవణం. ఇక్కడ కృష్ణమాడు చెబుతున్నాడు ప్రేమ భక్తిని పొందే మార్గం ఏంటంటే, ఆ శ్రవణాన్ని ఎలా క్వాలిఫై చేశాయంటే, శ్రద్ధామృత కథ మాం, శ్రద్ధ అమృత కథ ఏ మాం. మాం అంటే నా యొక్క అమృత కథ, మామూలు కథ కాదు, అమృత కథ. భగవంతుని లీలలన్నీ కూడాను అమృతంగా ఉంటాయి. అమృతం అంటే చాలా చాలా స్వీట్గా ఉంటాయి, వింటానికి చాలా వినిపింపుగా ఉంటాయి, ఆనందానికి హృదయానికి ఆనందం కలిగిస్తాయి. ఇంకో అర్థం ఏంటంటే శాశ్వతం. భగవంతుని లీల శాశ్వతంగా నిలిచిపోతాయి. శ్రీరామచంద్రుడు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం చేసినటువంటి లీలలు ఎప్పుడూ కూడా మనం చెప్పుకొని ఆనందిస్తాం. శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల క్రితం చేసినటువంటి లీలని ఇప్పుడు కూడా మనం ఆనందిస్తుంటాం. అమృత కథ, కొత్త కథ కాదు, అమృత కథ, శ్రద్ధామృత కథ. శ్రద్ధామృత, శ్రద్ధతో వినాలి, వినేది శ్రద్ధతో వినాలి. శ్రద్ధ అంటే ఒక్కసారి వింటే వచ్చేయాలి అంతే. శ్రద్ధ లేకపోతే 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఒక చెవులో నుంచి విని ఇంకో చెవి వదిలేయటం కాదు, చెవుల నుంచి వినేసేసి హృదయంలోకి హత్తుకుపోవాలి. భగవంతుడి లీలలు వింటూ కూడాను ఎవరి కథలు పెడితే వాళ్ళ కథలు కాదు, నా యొక్క కథలు. భగవంతు యొక్క లీలలో అవతారాలు, దశావతారాలు అంటారు, 23 అవతారం, 24 అవతారం అంటారు. రకరకాల అవతారాలు కృష్ణ భగవాని. నరసింహ అవతారం, రామ అవతారం, పరశురామ అవతారం, మోహిని అవతారం, మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఎన్నో లీలలు చేశాడు కృష్ణ భగవానుడు. ఆ లీలలన్నీ కూడాను శాశ్వతంగా ఉండిపోతాయి. ఆ లీలను మనం ఆస్వాదించాలి. ఎవరు లీలలు పెడితే వాళ్ళే కాదు. శ్రద్ధామృత కథాయామే అంటే నా యొక్క లీలలు అన్నమాట. శ్రద్ధగా వినాలి. ఇది ప్రేమ భక్తి అంటే. ప్రేమ భక్తి అంటే శ్రవణం అంటే. శ్రద్ధామృత కథాయామే, శ్రద్ధతోటి, భక్తితోటి, ప్రేమతోటి భగవంతు యొక్క కథను వింటే అది ప్రేమ భక్తి అవుతుంది అన్నమాట. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ ఉంటుంది, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. ఫుల్ కాన్సన్ట్రేషన్, ఎలాంటి డివియేషన్ లేకుండా. అనన్య చింత ఎంతో అమ్మాం అంటారు కృష్ణ భగవానుడు. అనన్య చింత ఎంతో అమ్మాం, అనన్య చింత, ఇక మనసులో ఎలాంటి ఆలోచన ఉండకూడదు, ఒక భగవంతుడే కేంద్రీకరించి ఉండాలన్నమాట. ఇదివరకు రోజుల్లో గురుకులంలో వాళ్ళకి ఇప్పుడు రాతరూపంగా ఉండే కాదట, అంతా వినటం అంతే. వాళ్ళు వినే నేర్చుకుంటారు, శ్రద్ధగా వింటారు కాబట్టి.
దాకెందుకు ఈ కృష్ణ మందిరం పెట్టినప్పుడు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా నరసింహ ప్రేయర్ చెప్తారు, సంధ్యాహారతి ప్రేయర్ పాడతారు, అపరాధ చూడని పాడతారు. వాళ్ళు వినే వచ్చేస్తున్న వాళ్ళని చదువుకొని కంఠస్థం చేసింది కాదు. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ మనసులోకి ఎక్కిపోతాయి. అదేవిధంగా భగవంతుడి లీలన్నీ కూడాను మనసులో తిరుగుతూ ఉండాలి, రౌండ్ 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 కొడుతుండాలి ఇప్పుడు కూడా. అప్పుడే శ్రద్ధ ఉన్నట్టు. అదే ప్రేమభక్తి. అలాంటి ప్రేమభక్తిని మనకు ప్రశాంతమని గురుగారి భవంతి నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీ రాధారాజ్ బిహారికి, జయ శ్రీల ప్రభుపాదకి, జయ శ్రీపాద్ మహారాజ్కి జయ. అనంత వైష్ణవ బృందకి జయ. నిత్యాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్.